మిత్రులందరికీ నమస్కారం. జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. నిన్న ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడికి సంబంధించి చనిపోయిన అమాయకులు ఎవరైతే ఉన్నారో చాలా దురదృష్టకర పరిణామం. దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ రకమైన బాంబు పేలుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ఆర్డీఎక్స్, వేల కిలోల ఈ పేలుడు పదార్థాలతోటి అమాయక ప్రయాణికులు, అమాయక ప్రజలు, ఆటోల్లో ఉన్నవాళ్ళు కానీ, కారుల్లో ఉన్నవాళ్ళు కానీ అకస్మాత్తుగా చనిపోవడం, అలాగే చాలామంది వందలాది మంది కూడా గాయాలు పాలవడం, వీళ్ళు వికలాంగులుగా మారడం చాలా దురదృష్టకర పరిణామం. దేశ రాజధానిలోని ఇంత అల్లకల్లోని జరగడం చాలా దురదృష్టకర పరిణామం. ఈ ఘటనకి పాల్పడిన వ్యక్తుల మీద, ఉగ్రవాదుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వాటి మీద కఠిన శిక్షలు అమలు చేయాలి. చనిపోయిన వారి కుటుంబానికి ఖచ్చితంగా ఒక్కొక్కరికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించి దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి దేశంలో అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని, వెంటనే కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తం కావాలని, ఇటువంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలంటే కనుక ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, దేశ భద్రత, సంక్షేమం, రక్షణ చుట్టా దేశ ప్రజలకి కాపాడే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను కోరుతా ఉన్నాను. జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు.